మన కల్కి 2899 మూవీ స్టోరీ కనెక్టెడ్ టు శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ అని అంటున్నారు చాలా మంది. ఎస్, నేను కూడా చూసా, చాలా క్యూరియాసిటీగా అనిపించింది అది చూసాక. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో కల్కి 2899 మూవీ మీద నడుస్తున్న అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ వెతుకుదాం. మావోడు నేను ఇద్దరం కలిసి ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా క్లారిటీ ఇవ్వబోతున్నాం. పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ అండ్ కల్కి 2898 కి ఎలా దీన్ని కనెక్ట్ చేశారో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మేము ఇప్పుడు. ఫస్ట్ మనం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ అండ్ దీని ఆరిజిన్ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ కేరళలోని తిరువనంతపురం విలేజ్ లో బిల్డ్ చేయబడింది. దీన్ని దాదాపు 20,000 years బ్యాక్ ట్రావెలర్ అనే కింగ్ బిల్డ్ చేశారు. దీన్ని కట్టించడానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి అప్పటి కాలంలో రాజులు వాళ్ళ బంగారాన్ని, నగలని, వజ్ర వైడూర్యాలని, వాళ్ళ సంపదని అంతా ఒక చోట బందిపోట్లకు దొరకకుండా దాచాలని గట్టిగా ఒక నిర్ణయం తీసుకొని ఈ గుడిని కట్టించి టోటల్గా 7 doors ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి లాక్స్ వేసి కట్టించారు. ఈ 7 doors 6 doors సుప్రీంకోర్టు ఆర్డర్ మీద 6 doors ఓపెన్ చేసినప్పుడు దాంట్లో వజ్ర వైడూర్యాలు వెలుకబడ్డాయి. ఆ వజ్ర వైడూర్యాల విలువ ఏకంగా 1,35,000 కోట్లు. అయితే 7వ ద్వారం తెరవాలనుకున్నప్పుడు తెరవలేకపోయారు. దానికి గల రీజన్స్ ఏంటంటే ఈ 7th door కి పెద్దగా లాక్ అలాంటిది ఏమి ఉండవు. జస్ట్ డోర్ కి 2 పాము విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. చాలా మంది దాన్ని తెరవడానికి ట్రై చేసినప్పుడు నాగబంధనం ఉంటుంది, దాన్ని తెరవలేము. అండ్ సైంటిస్టులు ఎంత ట్రై చేసినా అక్కడికి పోయిన వాళ్ళు చాలా మంది చనిపోవడం. వీళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పాము కాటేయడం లేదా ఆ పాయిజన్ వల్ల చనిపోయారు. అంటే ఆ నాగబంధనం వల్లనే వాళ్ళు అక్కడికి వెళ్ళలేకపోయారు, ఆ డోర్ని తెరవలేకపోయారు అని హిస్టరీ ప్రకారం చాలా బుక్స్లో అండ్ చాలా మంది శాస్త్రవేత్తలు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆ నాగబంధనం ఉన్న డోర్ని తెరవాలంటే నాగబంధనం తెలిసిన పూజారి అప్పట్లో ఉన్న వాళ్ళు మాత్రమే తెరవగలరు. ఇప్పుడు మన ప్రపంచంలో అలాంటి వారు ఎవరు లేరు. సో ఆ డోర్ని తెరవడానికి వెళ్ళిన వాళ్ళు చెప్పిన కొన్ని నిజాలు ఏంటంటే 7వ ద్వారం తెరవడానికి వెళ్ళినప్పుడు దాని వెనక ఏదో సముద్రం ఉన్నట్టు సముద్రపు అలల సౌండ్స్ వినిపించాయంట. అండ్ ఒకవేళ ఆ 7వ ద్వారం తెరిస్తే ప్రపంచం యొక్క ప్రళయమే జరిగే అవకాశం కూడా ఉంది అని. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇలా చాలా కథనాలే ఉన్నాయి ఈ గుడి పైన. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ యొక్క హిస్టరీ ఇది. సో ఇప్పటి వరకు మనం శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ మిస్టరీ 7 doors లో 6 doors ఓపెన్ అయ్యాయి, 7th door ఓపెన్ కాలేదు. ఎందుకు ఓపెన్ కాలేదు, ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అవన్నీ చూసేసాం. ఇప్పుడు కల్కి 2898 మూవీకి అండ్ ఈ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ 7th door కి ఎలా కనెక్షన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలా కనెక్షన్ చేయొచ్చు అనేది చూద్దాం. ఆ టెంపుల్లోని 7 doors లో 6 doors ని చాలా సింపుల్ గా ఓపెన్ చేశారు. బట్ ఆ 7th door ఓపెన్ చేయడానికి నాగబంధనం తెలిసిన ఋషి కావాలి. మరి ఆ 7th door ఓపెన్ చేసేది ఈ కల్కి మూవీలోని ప్రభాస్ అవతారే కావచ్చు. ఎందుకంటే విష్ణు అవతారమే ప్రభాస్ కల్కి క్యారెక్టర్. మరి అలా కనెక్ట్ చేసి ఆ డోర్ను ఓపెన్ చేస్తే ఏం జరుగుతుంది, ఆ డోర్ వెనకాల ఏముంది అనేది మనకి కల్కి 2898 మూవీలో చూపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఇలా కనెక్ట్ చేస్తే మన ఇతిహాస ప్రకారం 7 చిరంజీవిస్ హనుమాన్, పరశురామ, కృపాచార్య, వేదవ్యాస, విభీషణ, మహాబలి, అశ్వత్థామ వీళ్ళని ప్రతి క్యారెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ ఇప్పటికే అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ ని పోర్ట్రే చేస్తున్నారు. చాలా మంది రానా గారు హనుమాన్ క్యారెక్టర్ అండ్ రీసెంట్ గా ఒక పెద్ద బస్ వినబడుతుంది మన ఎన్టీఆర్ గారు పరశురామన్ క్యారెక్టర్ లో, న్యాచురల్ స్టార్ నాని కృపాచార్య క్యారెక్టర్ లో, ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు ఇలా క్యారెక్టర్స్ పోర్ట్రే చేయడం, డుక్లా సల్మాన్, విజయ్ దేవరకొండ చాలా రూమర్స్ వినబడుతున్నాయి. ఇప్పటికే ఈ రూమర్స్ ఉంటే ఇప్పుడు రీసెంట్ గా మనకి పద్మనాభ స్వామి టెంపుల్ హిస్టరీకి అండ్ కల్కి 2898 కనెక్షన్స్ ఉన్నాయని చాలా గట్టిగా రూమర్స్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. మరి ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోలో మీకు ఏదైనా కంప్లైంట్స్ ఉంటే, ఏ టాపిక్ అయినా అర్థం కాకపోతే కింద తప్పకుండా కామెంట్ చెప్పండి. We will better the next time. Okay guys, bye bye. Let's meet in the next video. Love you all.